వెల్కమ్ టు తెలుగు లా ఛానల్. తెలుగు లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. కోర్టు ఆవరణలో కోర్ట్స్ కావచ్చు, ట్రిబ్యునల్స్ కావచ్చు, అన్ని కోర్టుల్లో కూడా మౌలిక వసతులు చాలా అధ్వానంగా ఉంటాయి. మౌలిక వసతుల విషయమై మనం గమనిస్తే చాలా కోర్టుల్లో కక్షిదారులకు కానీ సాక్షులకు కానీ నిలబడుకోవడానికి కూడా స్థలం ఉండదు. అంతేకాకుండా తాగునీరు సౌకర్యం ఉండదు. టాయిలెట్స్ విషయం వస్తే చాలా అధ్వాన పరిస్థితి ఉంది. ఈ విషయమై సుప్రీంకోర్టు రజీబ్ ఖలీతా అనే ఒక కక్షిదారుడు ఒక రిట్ పిటిషన్ వేశారు. ఆ కేసులో కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఆధారంగా సుప్రీంకోర్ట్స్ కానీ, హైకోర్ట్స్, ట్రిబ్యునల్స్ మరియు అన్ని కోర్టులలో కూడా మహిళలకు, ట్రాన్స్జెండర్కు, దివ్యాంగులకు సపరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణ ఇవన్నీ ఖచ్చితంగా చేయాలని ఆదేశించింది. ఈ విషయమై సెంట్రల్ గవర్నమెంట్కు మరియు స్టేట్ గవర్నమెంట్కు ఒక ఆదేశాలను కూడా జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ఈ మౌలిక వసతులను ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అలొకేట్ చేయాలి, సాధ్యమైనంత నిధులు ఇవ్వాలి. ఈ యొక్క కన్స్ట్రక్షన్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, క్లీన్లీనెస్ మెయింటైన్ చేయడానికి కూడా నిధులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ యొక్క ఒక కన్సల్టేషన్ కమిటీ ఏర్పాటు చేయాలని అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. కన్సల్టేషన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వము మరియు హైకోర్టు రిజిస్ట్రారు ఒక కమిటీగా ఏర్పడి సుప్రీంకోర్టుకు 4 నెలల లోపల రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ రిపోర్టు ప్రకారం ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి ఫండ్స్ వస్తున్నాయి, ఇలాంటి నిర్వహణ ఎలా ఉంది అనే విషయాల్ని కంప్లీట్గా రిపోర్టు 4 నెలల లోపల ఇవ్వాలని తెలియజేసింది. ఈ యొక్క కాపీ తీర్మానాన్ని అన్ని గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీస్కు మరియు రిజిస్ట్రార్ జనరల్కు వెంటనే పంపించాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి ఆదేశించింది. వెంటనే ఇది 4 నెలల లోపల ఈ పనులు ప్రారంభించాలని తెలియజేసింది. ఇలా చేయని పక్షంలో కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద యాక్షన్ కూడా తీసుకుంటామని ధర్మాసనం తెలియజేసింది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. కోర్టుల్లో మౌలిక వసతులు చాలా దుర్భరంగా ఉంటాయి. మహిళలకు సపరేట్ టాయిలెట్స్ చాలా కోర్టులో ఉండవు. ఉన్నప్పటికీ సరైన నిర్వహణ లేకపోవడం, వారికి ఇబ్బందికరంగా ఉండడం చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. అందుకే సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా పరిగణించి తక్షణం ఏర్పాటు చేయాలని, సపరేట్ టాయిలెట్స్ అవన్నీ ఏర్పాటు చేయాలని, మహిళలకు ముఖ్యంగా నాప్కిన్స్ ఉన్నాయా లేదా వాటిని కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మనం ఇంకా చాలా మనకి మౌలిక వసతులు అనేది కోర్టు కాంపౌండ్లో చాలా అవసరం ఉంది. వీటన్నింటినీ పరీక్షించి కోర్టు వారు మరియు కొన్ని ఆదేశాలు జారీ చేయాలని కోరుకుందాం. ధన్యవాదాలు.